సామాన్య జనం ఎప్పుడో ఎన్కటికి ఇల్లులు కట్టుకున్నా అక్కడున్నా ఇప్పుడు హైడ్రాని కూల్చేసే పరిస్థితి. అది గవర్నమెంట్ ల్యాండ్, మీరు ఆక్రమణదారులు, మేము భూమి గుంజుకుంటాం గవర్నమెంట్ అని హైడ్రా ఏర్పాటు చేశారు. మరి వీళ్ళ కోసం ఏం చేయాలి సార్? వీళ్ళ కోసమే నేనేమంటున్నా అంటే ఒక ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ ఒక అథారిటీ ఉండాలి ముందు ఈ హైడ్రాగేట్ తర్వాత. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కూడా కబ్జాలు పడ్డాయి. గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలు ఉన్నాయి, అది కూడా మనం అపోజ్ చేయాలి. కొన్ని ప్రైవేట్ ల్యాండ్ కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా పడి ఉన్నాయి. ఎప్పుడో ఇల్లు కట్టుకుందాం తర్వాత నా రిటైర్మెంట్ తర్వాత కొన్ని భూములు అవుట్స్కట్స్లో ఉన్నాయి, అవి కూడా కబ్జాకు గురవుతున్నాయి. మళ్ళీ ఎవరు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి? ప్రభుత్వం కదా ప్రొటెక్ట్ చేయాలి. ప్రభుత్వం తన ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి ఒకటి. ప్రభుత్వం ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి ఒక వాళ్ళ కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా ప్రొటెక్ట్ చేయాలి. ప్రభుత్వము దేవాదాయ భూమికి సంబంధించినట్టు కూడా ప్రొటెక్ట్ చేయాలి. టెంపుల్స్కి చాలా ల్యాండ్ ఉంది, మీకు ప్రొటెక్షన్ అంతా కూడా మీరు వాక్ ప్రాపర్టీకి ఇస్తున్నారు. మీరు భూములు మన దేవాదాయ భూమి అందరూ కూడా మొత్తం ఇది టెంపుల్ ల్యాండ్స్ అన్నీ కూడా మీరు సోలార్ ఎనర్జీకో లేకుంటే ఫార్మాసిటీకో ఇంకే ఇచ్చేస్తున్నారు. మీరు దమ్ముంటే మీరు వాక్ ల్యాండ్ ముట్టుకుంటే చేయరు. సో నేనేమంటున్నా అంటే మీరు అన్నట్టు సరే అది పాసిబుల్లా లేకుంటే సజెషన్ కాదు. హైడ్రా కన్నా ముందు ఈ భూములు ప్రొటెక్ట్ చేయాల్సిన ఆలోచించాలి ప్రభుత్వం. సామాన్య ప్రజల భూములు, హైడ్రాలో కూడా సామాన్య ప్రజల భూములు పోతున్నాయి. ఎవరో విల్లాస్ కొంతమందికి ఉంటాయి, అందరికి ఉండవు కదా. సో మనం చూసిన కేసులో అయితే మొత్తం బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసిన వారానికే కూరగొట్టండి. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? నేనేమంటున్నా అంటే ఇది ఒక ప్రభుత్వం సెన్సిటివ్గా తీసుకొని ఏవైతే పబ్లిక్ గవర్నమెంట్ సర్వెంట్స్ కానీ ఇప్పుడు ఈ బిహెచ్ఎల్ సొసైటీ, ఐడిపిఎల్ సొసైటీ, పబ్లిక్ అండర్ సెక్టర్ సొసైటీ, గవర్నమెంట్ టీచర్స్ సొసైటీ, అన్నీ కొన్ని సొసైటీస్ ల్యాండ్స్ కొన్నారు. ఆ ల్యాండ్ ఏం చేశారంటే అప్పుడు గతంలో హైదరాబాద్ సిటీకి దూరంలో పోతే చీప్లో దొరుకుతాయని కొన్నారు. ఇప్పుడు వాడు ఇంకా సర్వీస్లో ఉన్నారు, ఇంకా ఇల్లు కట్టుకోలే. అటువంటి ల్యాండ్ ఖాళీ ఉన్నాయి కదా, అయితే భూ కబ్జాదారు దాని మీద కన్నేసుకొని దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని అవి కూడా కబ్జా పెడుతున్నారు. ఇది జరుగుతుంది హైదరాబాద్ మెయిన్గా. సో దీన్ని మనం ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దాని మీద కన్ను తెరవాలి, దాన్ని ఉప్పు పాదంతో దాన్ని అణిచివేయాలి, ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఇప్పుడు సో ప్రజలకు న్యాయం ఎంతవరకు చేస్తారనేది చూద్దాము. మరి అసలు పథకాల పండగ 26వ తారీఖు ఒకటి కాదు, ఏకంగా 4 పథకాల పండగ జరగబోతుంది అంటున్నారు. ఒక పక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. సో నిజంగా అమలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏడాది విజయోత్సవాలు చేశారు కదా, ఏడాది అయిపోయి ఏడాదిగా 100 రోజులుగా మనం చేశారు కదా, సంవత్సరం పాలన పూర్తయిందని. ఏవో శంకరగిరి తీసుకుని ఓహో అదే అని చెప్పేసుకున్నాం. ఏ ప్రజలకు ఏం దొరికింది చెప్పండి? ఏడాది పాలనలో మనకు రైతు బంధు ఎంతమందికి వచ్చింది, రైతు రుణమాఫీ ఎంతమందికి వచ్చింది, ఉద్యోగాలు ఎంతమందికి వచ్చినాయి, ఎంతమంది యువతకు నిరుద్యోగ భత్తా వచ్చింది, ఎంతమంది మన ఏమంటారు ఈ మన యూనివర్సిటీస్ చదువుతున్న పిల్లలకు స్కాలర్షిప్స్ టైంకి రీఇంబర్స్మెంట్ వచ్చినాయి. ఇప్పుడు ఇచ్చారు. నిన్న మొన్న ప్రైవేట్ కాలేజ్ చాలామంది వచ్చిపోయారు, వాళ్ళకి రీఇంబర్స్మెంట్ డబ్బులు రాలేదంట. ఇంకా వాళ్ళు అంటే కాలేజ్ మూసే పరిస్థితి వచ్చేసినాయి. రీఎంబర్స్మెంట్ డబ్బులు వస్తేనే మరి శాలరీస్ ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి కదా వాళ్ళకి. సో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ ఏ వర్గం చెప్పండి కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉంది. సో కాబట్టి విజయ ఉత్సవాలు ఒక ఏపీ జరిపితే ఇప్పుడు పండగ ఏం పండగ? అది స్కీమ్స్ పండగ. వాళ్ళు ఏదో గవర్నమెంట్ స్కీమ్స్ అని ఇస్తామని చెప్పేసి ఏ స్కీమ్లు కూడా వీళ్ళ డబ్బులు లేవని వీళ్ళే ఒప్పుకుంటున్నారు. మా దగ్గర నిధులు లేవు, ఉన్న డబ్బులని కూడా బీఆర్ఎస్ వాళ్ళు మింగేసారు, మాకు ఇప్పుడు ఏం లేవు. ఏం లేనప్పుడు మీరు కనీసము రెవెన్యూ పెంచి ఆలోచించి స్కీమ్స్ అనౌన్స్ చేయాలి. ఎలక్షన్స్ ముందు పెట్టిన స్కీమ్స్ ఏది కూడా ఇంతవరకు మనం అమలుపరచలేదు. అంటే మీరు ప్రజలను అబద్ధం చెప్పినట్టే కదా. మీ ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన పార్టీ, అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మీకు తెలియదా ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎంత లోటు బడ్జెట్ ఉంటుంది, ఎంత రెవెన్యూస్ ఉంటాయి, దాని మీద మీరు ప్రామిస్ చేయాల్సింది. ఒకవైపు మీకు తెలుసు మొత్తం రాష్ట్రం దివాలా తీసింది, మళ్ళీ ఇంకోవైపు మీరు ఇటువంటి వాగ్దానాలు చేసి అబద్ధాలు ఆడి మీరు ఓట్లు తీసుకొని ఈరోజు మళ్ళీ ప్రజలను మర్చిపోతే ఎట్లయితుంది? మీరు వాగ్దానం చేసి పూర్తి చేయాల్సిందే. మీరు ఎట్లా తీసుకొస్తారో అమౌంట్ రాష్ట్రంగా రెవెన్యూ పెంచుతారా, లేకుంటే బడ్జెట్ ఇతర బారోయింగ్స్ చేస్తారా, ఏదైనా చేస్తారు. కానీ రైతులకు రుణమాఫీ కావాలి, రైతు బంధువుకు డబ్బులు పడాలి,
స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైతే పెన్షన్ స్కీమ్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ స్కీమ్స్ కానీ, లేకుంటే కళ్యాణ లక్ష్మి స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా అన్నీ ఆగిపోయినాయి. రేషన్ కార్డు కూడా మీరు ఇంకా ఇవ్వలేదు, ప్రకటించారు మాత్రమే. సో ఇవన్నీ కూడా జరపాల్సి ఉంది. ఇవన్నీ జరపట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది లోపలనే అప్రత్యక్ష పాలకు వాళ్ళు ఉన్నారు. చాలా తక్కువ సమయంలో వాళ్ళు యాంటీ ఇన్కంబెన్సీకి గురయ్యారు.